ఇక దాసు స్వీట్స్ తీసుకొని మరి కావేరి ఇంటికి వస్తాడు. కావేరి, స్వప్న, కాశీలను పిలిచి శుభవార్త ఉంది, ముందు స్వీట్స్ తీసుకోండి అని అందిస్తాడు. చెరో స్వీట్ అందుకున్న ముగ్గురు విషయం ఏంటని ఆరా తీస్తారు. సుమిత్ర వదినకు ఆపరేషన్ సక్సెస్ అయింది. అలాగే దీప, కార్తీక్ల బిడ్డ క్షేమంగానే ఉంది. వాళ్ళు బిడ్డను వదులుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. రెండు శుభవార్తలే అని అంటాడు దాసు. దాంతో కాశీ, స్వప్న, కావేరి ముగ్గురు చాలా సంతోషిస్తారు. ఆ వెంటనే దాసు మరో శుభవార్త కూడా ఉంది అంటాడు. ఏంటది నాన్న అంటాడు కాశీ సంబరంగా. అది ఏంటంటే మన స్వప్నకు రెండో పెళ్ళికి అంత సిద్ధం చేశాడు శ్రీధర్ బావ. రేపే పెళ్లి చూపులు. అబ్బాయికి అన్ని వివరాలు చెప్పేశాం. ఇది ఫిక్స్ అంటాడు దాసు. షాక్ అయిపోతారు స్వప్న, కాశీ. కాశీ కంగారుగా, స్వప్నకు మళ్ళీ పెళ్ళేంటి? విడాకులు ఇంకా రాలేదు, మేము ఇంకా విడిపోలేదు, అయినా మేము కలుస్తాం అని అంటాడు కాశీ. దాంతో దాసు నవ్వుతూ, విడాకులు వచ్చిన మర్నాడే పెళ్ళి, ఈలోపే సంబంధం ఓకే చేసి పెడదామని బావ నాతో చెప్పాడు. అమ్మ స్వప్న రెడీగా ఉండు, త్వరలో పెళ్లి చూపులు అని చెప్పేసి వెళ్ళిపోతాడు దాసు. స్వప్న ముఖంతో పాటు కావేరి ముఖంలో కూడా రంగులు మారుతాయి. ఇక దాసు డైరెక్ట్గా పెళ్లి కొడుకుని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. స్వప్న, కాశీ, కావేరి అందరినీ పిలుస్తాడు. కావేరికి, చెల్లమ్మ ఇతడి పెళ్లి కొడుకు, పేరు వసంత్ అని పెళ్లి కొడుకుని పరిచయం చేస్తాడు. కాశీ రగిలిపోతూ ఉంటాడు. తండ్రి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఆయన దాసు పెద్దగా పట్టించుకోడు. ఇంతలో స్వప్న ఎప్పట్లానే చీరలో వస్తుంది. అమ్మ ఏంటి స్వప్న, పెళ్లి చూపులని ముందే చెప్పాను కదా, పువ్వులు అయి పెట్టుకొని రెడీ అయి రాలేదా అంటాడు దాసు. రేపు పెళ్ళి అయ్యాక ఇలానే కదా ఉండాల్సింది, ఆయన వచ్చింది నన్ను చూడడానిక, నా తల్లో పూలు చూడడానికి వచ్చారా అంటూ కోపంగా మాట్లాడుతుంది స్వప్న. స్వప్న అలా అనగానే కొత్త పెళ్లి కొడుకు వసంత్, ఐ లైక్ ఇట్, ఇలా ముఖం మీద మాట్లాడే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం, నాకు మీ గురించి మొత్తం తెలుసు, మీరు నాకు బాగా నచ్చారు అని అంటాడు వసంత్. వెంటనే కాశీ, తనకు పెళ్ళయింది అని అంటే, మొదటి భర్తవి నువ్వే అని కూడా తెలుసు, విడాకులు వచ్చేస్తాయటగా, ఆ తర్వాత మా పెళ్ళి, నాకు అమ్మాయి బాగా నచ్చింది అంటాడు వసంత్. దాసు నవ్వుకుంటాడు. కావేరి మాత్రం కాశీ వైపు జాలిగా చూస్తుంది. ఈ పెళ్ళి నువ్వు అనుకుంటే జరగదు, తను అంటే స్వప్న కూడా సరే అనాలి అంటాడు కాశీ కోపంగా వసంత్తో. వెంటనే స్వప్న కాశీ మీద కోపంగా, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. దాసు శుభం అంటాడు. కావేరి మరోసారి ఆలోచించుకోవే అని స్వప్నతో చెప్పిన స్వప్న వినదు. పెళ్ళికి సరే అంటుంది. దాంతో వసంత్ కాశీకి, మా పెళ్ళి అయ్యేంత వరకు నాకు కాబోయే భార్యను బాగా చూసుకో బ్రదర్ అని చెప్పి మరీ వెళ్ళిపోతాడు. కాశీ రగిలిపోతూ ఉంటాడు. మొత్తానికి స్వప్న పెళ్లికి ఓకే అంది. ఈ కథ పెళ్లి పీటలెక్కకుండానే ఓ కొలికి తెచ్చేందుకు, కాశీ స్వప్నాలను ఒకటి చేసేందుకు దాసు, శ్రీధర్లు ఏం చేస్తారో చూడాలి మరి. నిజానికి రెండో పెళ్లి ఐడియా మొదట్లో కాంచన ఇచ్చింది. దాన్ని వాడుకునే ఇప్పుడు స్వప్న, కాశీలను కలపాలని ప్లాన్ చేస్తున్నారు దాసు, శ్రీధర్లు. మరి ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.